సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత మగ వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని వైసీపీ నాయకులు ముద్రగడ గిరిబాబు పేర్కొన్నారు. ముందుగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ వేగి సాంబశివరావుకు సంబంధించిన సాంబశివ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత మగ వైద్య శిబిరాన్ని హాస్పిటల్ అధినేత చిట్టుమూరి చిన్నబాబుతో కలిసి వైసీపీ నాయకులు ముద్రగడ గిరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిఇఓ సిహెచ్ ప్రకాష్, గైనకాలజిస్ట్ హిమబిందువులు మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబు, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ప్రోత్సాహంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, దానికి డాక్టర్ వేగి సాంబశివ సహకారం అందించారని తెలిపారు. ఈ శిబిరంలో బీపీ, షుగరు, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలిపారు. అలాగే అతి తక్కువ ఖర్చుతో మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని మీడియాకు తెలిపారు. నిరుపేదలకు ఈ శిబిరం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించిన సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందాన్ని, సిబ్బందిని డాక్టర్ వేగి సాంబశివ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిహెచ్ రాఘవేంద్ర, కె మహేష్, పిఆర్ఓ విజయ్ కుమార్, నాయకులు మల్ల నాగబాబు, శరకను సంతోష్ కుమార్, ఎల్లబు నానాజీ, పీలా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రకాష్, సిటీ హాస్పిటల్ సిఇఓ అని. ఈరోజు ఇక్కడ కిర్లంపూడి దగ్గర సాంబశివ గారి హాస్పిటల్లో సిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉచితంగా ఇక్కడ మేము గైనకాలజీ మరియు ఆర్థో, జనరల్ మెడిసిన్ సేవలు ఇక్కడ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందండి. ఉదయం 9 గంటల నుంచి మొదలుపెట్టాం, 2 గంటల వరకు క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ బీపీ, షుగరు, అలాగే ఈసీజీ కూడా ఉచితంగా మేము చూస్తున్నాం. ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందండి పేషెంట్లకి. ఈ క్యాంపు శివగారి హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది, సాంబశివ గారి హాస్పిటల్లో. అలాగే ఈ క్యాంప్కి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన సహాయ సహకారాలు పూర్తిగా మాకు అందించడం జరిగిందండి. ఈ ఏరియాలో మేము క్యాంప్ పెడతాం సార్ అని అడగగానే ఆయన చాలా పాజిటివ్గా స్పందించి ఆయన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. అలాగే ఆయన తనయులు గిరిబాబు గారు కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారండి. ఈ క్యాంపు చాలా విజయవంతంగా నిర్వహించడానికి వారి సహాయ సహకారాలు మాకు చాలా ఎక్కువ అందించడం జరిగిందండి. ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా మా సిటీ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని మేము ఆశపడుతున్నాం. మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి. 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్, తర్వాత జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అలాగే లాప్రోస్కోపిక్ సర్జరీలు కానీ ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా మా హాస్పిటల్లో అందించడం జరుగుతుందండి. తర్వాత క్యాష్లెస్ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా మా హాస్పిటల్ నందు మేము ఉండడం జరిగింది. ఆ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాం. అతి తక్కువ ధరల్లో ఆపరేషన్లు కానీ, అతి తక్కువ ధరల్లో మెడికల్ సంబంధించిన ప్రతి ఒక్క వైద్య విభాగం కూడా మేము అందించడం జరుగుతుందండి. మా సిటీ హాస్పిటల్ని ప్రజలు వినియోగించుకోవాలని ఈ మెడికల్ క్యాంప్ ద్వారా మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హిమబిందు, సిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. మా హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్, సి సెక్షన్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ అవసరమైనంత వరకు పేషెంట్కి నీడ్ బట్టి తక్కువ ధరలోనే 24/7 మేము అవైలబుల్గా ఉంటామండి. సో ఈ క్యాంప్ ద్వారా అందరికీ మా సర్వీసెస్ యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ రోజున మా సిటీ హాస్పిటల్ యాజమాన్యంతో కిర్లంపూడి సాంబశివ హాస్పిటల్ నందు ప్రీ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ పెట్టడం వల్ల ముఖ్య కారణం
చుట్టుపక్కల ఉన్న చాలామంది పేద ప్రజల కోసం చాలాగా ఉచిత మెడిసిన్ అందించడం కూడా జరిగింది. చాలామంది పూర్ పీపుల్స్కి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో క్యాంప్ పెట్టడం జరిగింది. సిటీ హాస్పిటల్ని ఎందుకు ఎంచుకున్నామంటే ఈ చుట్టుపక్కల ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కన్నా అన్నింటికన్నా సిటీ హాస్పిటల్లో చాలా ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం కన్నా సరే తక్కువ ప్రైస్తో చేసే హాస్పిటల్ ఏదైనా చూపించేసుకుంటే ఒక సిటీ హాస్పిటల్ కనిపించింది. దానికోసం సిటీ హాస్పిటల్ ఎంచుకొని నాకు గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సహకారంతో అలాగే మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు సహాయంతో వాళ్ళిద్దరి సహాయం తీసుకొని ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా మిత్రుల్ని అలాగే డాక్టర్లు కూడా